రైట్ ఇక నేడు ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా రసవత్తరమైన పోరు జరగబోతోంది. హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 జరగబోతోంది. వరుసగా 5 విజయాలతో సన్ రైజర్స్ మంచి దూకుడు మీద ఉంటే హోమ్ గ్రౌండ్లో మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు సన్ రైజర్స్ పై గెలవాలి అనే పట్టుదలతో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఉన్నారు. ఇక మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద 2000 మంది పోలీసు బందోబస్తుతో భారీ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. 430 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. నేడు ఐపీఎల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య రసవత్రంగా కొనసాగబోతోందని చెప్పాలి. ఎందుకంటే మధ్యాహ్నం 3:30 గంటలకు హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్కి సంబంధించి హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో హ్యాట్రిక్ విజయం పైన హైదరాబాద్ సన్ రైజర్స్ కన్నేశారని చెప్పాలి. వరుసగా 5 విజయాలతో దూకుడు మీద ఉన్నటువంటి సన్ రైజర్స్ ప్రస్తుతం హోమ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నటువంటి దాంట్లో కూడా అద్భుత విజయం సాధించాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం ఆ టీం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి సన్ రైజర్స్, అదేవిధంగా మరొకవైపు 8 మ్యాచ్ల్లో 2 విజయాలతో 8వ స్థానానికి పరిమితమైనటువంటి కేకేఆర్ మధ్య ఈరోజు రసవత్రంగా మ్యాచ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి కేకేఆర్ ఓడించినటువంటి సన్ రైజర్స్ మరొకసారి హైదరాబాద్ వేదికగా జరిగేటటువంటి గ్రౌండ్లో కూడా మరొకసారి విజయం సాధించాలనేటటువంటి దిశగా ముందుకు వెళ్తుంటే మరొకసారి కేకేఆర్ హైదరాబాద్కి సాకివ్వాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం కేకేఆర్ ఉన్నటువంటి పరిస్థితి. వరుసగా హైదరాబాద్ జట్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బడా హిట్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అభిషేక్ వర్మ కానీ, అదేవిధంగా మరొకవైపు ఇషాన్ కిషాన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అదేవిధంగా క్లాసెన్తో పాటు ఇతర హిట్టర్లంతా కూడా భయంకరమైనటువంటి హిట్టర్లంతా కూడా హైదరాబాద్ టీంలో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత యువ పేసర్లతో బౌలింగ్ విభాగం కూడా ప్రస్తుతం గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ ఏ విధంగా ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్నటువంటి ఎస్ఆర్హెచ్కి ఏ విధమైనటువంటి ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీసుల భద్రత నడుమ ఈ మ్యాచ్ జరగబోతుంది. 400 సీసీ కెమెరాల నిఘాలో ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి భద్రతను అంతటిని కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు స్టేడియం చుట్టుపక్కల ఉప్పల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దాదాపు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఐపీఎల్ టికెట్ ఉంటుందో వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలి. ఐపీఎల్ టికెట్ లేనటువంటి వారు ఎవరు కూడా స్టేడియం వద్దకు రావద్దంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు మాత్రం డబుల్ హెడర్ అంటే సూపర్ సండే కారణంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగబోతేనే ఒకటి హైదరాబాద్ కేంద్రంగా జరగబోతుంది, మరొక 2 మ్యాచ్లు. ఈ రోజు ఓవరాల్గా 2 మ్యాచ్లు జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.